తరువాత ఆయన చూపించినటువంటి విధానాన్ని మనము ఒకసారి ఆత్మపరిచయం చేసుకుంటూ ఉన్నాము. ఆయన చేసినటువంటి కార్యాలను మనము నెమరు వేసుకుంటూ ఉన్నాము. దానిని బట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వివరిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో ఎవరు కూడా క్రీస్తు ప్రభువును ఆయన చేసినటువంటి కార్యాలను ఎవరు కూడా మెచ్చుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా అవమానపరచాలి, నిందించాలి. ఆయన తక్కువగా చేయడంలో ఈయన 10 మందిలో పరువు తీయాలని చేశారు. ప్రభు మరణించినటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటనలు అందరం కూడా మనం చూసాం. మధ్య సమయంలో ఆకాశం అంతా కూడా చీకట్ల సంబంధము దేవాలయం ధర రెండుగా తీరిపోవడానికి కొన్ని సంఘటనలు అక్కడ ఉన్నటువంటి వారు విశ్వాసం అందరూ కూడా చూడడానికి కూడా మనందరూ కూడా పరిస్థితి గ్రంథంలో ఆలోచిస్తున్నాం. అప్పుడే ఎన్నికలు కానీ కనిపిస్తూ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆయన యొక్క 3వ రోజున ఆయన యొక్క సమాజంలోకి మరలా నిర్మించాలని చెప్పారు. ఆయన సజీవుడిగా నేర్చుకుంటారు. కాబట్టి మనందరూ కూడా పురోత్సాహాన్ని రోజు అనుగ్రహిస్తారు. పౌరు గారు మనం ఈరోజు ఆలోచించినటువంటి 2వ పక్షంలో మన చూస్తున్నగా దేవుడికి అనుగుణంగా జీవిస్తున్నా దేవుడితో ఉన్నటువంటి బంధాన్ని పెంచుకున్నటువంటి కరోనాతో ఆది దంపతులు చేస్తున్నటువంటి పాపం ద్వారా మనం ఈ లోకానికి వచ్చింది. క్రీస్తు ప్రభు మరణాన్ని ఆయన యొక్క వాకు కొరకు ఇంపించబడినటువంటి ఒక రోజున ఒక తండ్రి దాని యొక్క తల్లి చిన్నగా ఉన్నా కానీ మరణ కూడా ఆ చిన్న జరుగుతున్న సమయంలో రాళ్ళను రొట్టెలుగా మార్చుకోవాలి. దేవుడైనా రాజు ఆరాధించేది చేశారు కదా. అదిగో అడుగుతూ విజయం ఎక్కడ, విజయ నీ శక్తి ఎక్కడ? మనందరం కూడా ప్రభు విశ్వాసంలో జీవించడం ద్వారా ఆ ప్రభు చేయటువంటి నిత్య